రోజు రోజుకి అమ్మా న్యూస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ కేసులో బనాయించాలని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇన్నేళ్లు ప్రశ్నించేవారు లేక ఆదిలాబాద్ లో జోగురామన్న ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తెలిపారు. తాను వచ్చాక జోగురామన్నను ప్రశ్నిస్తున్నానని అది ఓర్వలేకే కుట్రలు తెరలేపారని విమర్శించారు. ఇక రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేస్తూ అమ్మా న్యూస్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అమ్మా న్యూస్ అదరదు బెదరదు అని స్పష్టం చేశారు. మీడియాపై ఉక్కుపాదం, మీడియాపై ఉక్కుపాదం, మీడియా స్వేచ్ఛను కాపాడాలి, మీడియా స్వేచ్ఛను కాపాడాలి, మీడియా స్వేచ్ఛను కాపాడాలి. అవినీతి రామన్న, అవినీతి రామన్న, ఆదిలాబాద్ బచావో, జోగురామన్న హటావో, జోగురామన్న హటావో, కొంగ జోగురామన్న కొంగ, చెట్టుమిద్దు కొంగ జోగురామన్న కొంగ. ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. మీడియాపై ఉక్కుపాదం, అమ్మా న్యూస్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే మీడియా స్వేచ్ఛను వెంటనే పునరుద్ధరించాలి. మీడియా స్వేచ్ఛను కాపాడాలి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు నాకు వస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణని తట్టుకోలేక, ఆయనకు బర్దాష్ కాక, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ ఎమ్మెల్యే జోగురామన్న కుట్రలకు తెరలేపిండు. ఈ రోజు 65 సంవత్సరాలకు పైగా వయసున్నటువంటి నా తండ్రిని చేను చెట్టు ఎద్దు వ్యవసాయం తప్ప నా తల్లిదండ్రులకు ఇంకో ముచ్చట తెలియదు. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేదు. అటువంటి వ్యక్తిని, జోగురామన్న గారి కంటే వయసులో పెద్దవాడైనటువంటి నా తండ్రిని ఏనాడు పోలీస్ స్టేషన్ గడప కూడా నొక్కని నా తండ్రిని ఈరోజు ఒక అక్రమ కేసులో, ఒక ఫేక్ నకిలీ కేసులో బనాయించి నా తండ్రిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తున్నాడు. నన్ను రాజకీయంగా ఎదుర్కోండి జోగురామన్న గారు, మీకు 100 కేసులు నా మీద పెట్టండి, నన్ను 100 సార్లు జైలుకు పంపించండి. నేను ఆదిలాబాద్ ప్రజల కోసం 100 సార్లు జైలుకు పోయడానికి కూడా సిద్ధమే. నీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి వ్యక్తి కాదు కంది శ్రీనివాస్ రెడ్డి. నేనేం ప్రశ్నించినా ఆదిలాబాద్కు కంది శ్రీనివాస్ రెడ్డి రావడానికంటే ముందు అసలు జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించేవాడు ఉండేనా? ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉండేనా? జోగురామన్నని కనీసం అడిగే వాళ్ళు కూడా ఉండేనా? జోగురామన్నని గిదేంద్ర రామన్న గిట్లే చేస్తున్నావు, గిన్ని పైసలు తింటున్నావు, గిన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నావు అని అడిగేవాడు కూడా లేడు ఆదిలాబాద్ లో. నేను వచ్చిన తర్వాతనే ఏడాదిన్నర కిందటి నుంచి 1.5 సంవత్సరం నేను వచ్చిన తర్వాతనే జోగురామన్నని ఆదిలాబాద్ లో ప్రశ్నించడం వరకు సమాధానాలు చెప్పకుండా కంది శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక ఈ జోగురామన్న కుట్రలకు తెరలేపిండు, నకిలీ కేసులు బనాయించడం మొదలుపెట్టిండు. ఈ మధ్యనే టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా జోగురామన్నకి ఫోన్ చేసి, స్వయంగా నా మాటల్ని ఆన్ రికార్డ్ చెప్తున్నాను, స్వయంగా జోగురామన్న గారికి ఫోన్ చేసి అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లడు పొట్టు తిరుగుతున్నాడు ఆదిలాబాద్ లా, కష్టంకు సుఖంకు పైసలు వారు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు, అన్నదానం కూడా చెప్తున్నాడట. నువ్వు 4 సార్లు గెలిచిన జోగురామన్న, నీకు సోయినగా, నువ్వు పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతలేవు, నీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది జోగురామన్న అని అన్నాడట. టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి మాకు చెప్తున్నాడు. దాన్ని ఆయన ఇక నిరాశకు లోనై, నిస్పృహకు లోనై జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డిని రాజకీయంగా ఎట్లా ఖతం చేయాలా. కానీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఏమి అవినీతి లేదు, అక్రమ మకిలి లేదు, అవినీతి మకిలి లేదు అని ఈరోజు మా తల్లిదండ్రుల్ని, మా మేనబావని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ గడప ఎక్కేయడం అంటే గనక జోగురామన్న రైతులందరినీ వంచిండు. జోగురామన్న రైతులందరూ